వినియోగము అలాగనే వీటిని అక్రమ రవాణా చేయటం వలన యువత ఎక్కువగా పాడవుతూ ఉంది. ముందుగా ఈ ఈ మారక ద్రవ్యాలు నియంత్రణ చేయటం అనేది మొట్టమొదటిసారిగా చైనాలో 1839వ సంవత్సరంలో ఈ మారక ద్రవ్యాల సంస్థని నిర్వీర్యం చేశారు. అప్పటి నుంచి కూడా దానితో పాటు మన భారతదేశంలో 1989 నుంచి ఇది ప్రతి సంవత్సరం కూడా మనం ఈ డేని చేసుకుంటా వస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఎందుకు కాలేజీలు స్కూళ్ళల్లో అలాగనే మన పట్టణాలలో ఎక్కువగా యువత పెడదావ తొక్కుతూ ఉంది. దానికోసం ఇక్కడ ఎక్కువగా మీకు ఈ చట్టాల గురించి వాటి గురించి మీకు తెలియజేయటం వలన అవి మనము దానివల్ల మన జీవితాలు పాడైపోతాయనే ఉద్దేశంతో న్యాయమూర్తులు ఎంత సమయం అక్కడ ఎంత బిజీగా ఉన్నా కానీ మీకోసం ఈ కాలేజీకి రావడం జరిగింది. అలాగనే వీటికి సంబంధించేసిన ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఇక్కడికి వచ్చింది చదువు కోసం, అలాగనే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మంచి పేరు తీసుకురావడం కోసం, అదేవిధంగా ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావడం కోసమే తప్ప ఈ చెడు అలవాట్లకి అలవాటు పడకూడదు. ఈ కొకైన్, హెరాయిన్, అలాగనే గంజాయి, అలాగనే స్మోకింగ్, ఈ చెడు పదార్థాల జోలికి యువత అనేది ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. దానివల్ల మన జీవితంతో పాటు మన కుటుంబంలో అందరూ కూడా ఇబ్బందులు పడతారు. దానివల్ల నష్టం జరుగుతూ ఉంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ వాళ్ళు న్యాయం కోసం, అలాగనే వీళ్ళు 2019వ సంవత్సరంలో ఈ మారక ద్రవ్యాల గురించి ఒక స్లోగన్ ఏర్పాటు చేశారు. ఏమనంటే న్యాయం కోసం మనం ఆరోగ్యం, ఆరోగ్యం కోసం న్యాయం. అలా ఆ స్లోగన్తో పాటు మన యువత మొత్తం కూడా వీటిని ఫాలో అవుతూ ఉండాలి. ఎక్కువగా ఈ మారక ద్రవ్యాల గురించి మీకు మనం జనానికి చెప్పాలి అంటే ర్యాలీలు, అలాగనే ఫ్లెక్సీలు, అలాగనే మనము పబ్లిసిటీ, దీనివల్ల చెడు ఎక్కువగా మనకి ప్రభావం చూపుతుంది యువత మీద అనేది మనం తెలియజేయాలి. ఎందుకు ఈ డేని మనం చేసుకోవాల్సింది వచ్చిందంటే వీటి యొక్క ఈ ద్రవ్యాలని వీటిని ఉపయోగించే వాళ్ళు సమాజంలో ఎక్కువగా ఉన్నారు. వీటి వల్ల వాటికి వాళ్ళ ఆరోగ్యంతో పాటు కుటుంబము, చదువు అన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి. దానికోసం వీటిని ప్రజలకు తెలియజేయాలా, యువతకు తెలియజేయాలా. మీకు తెలియజేస్తే మీరు నలుగురికి చెప్తారు, వాళ్ళు కొంతమందికి చెప్పి దీనివల్ల మనకి నష్టం జరుగుతుంది, వాటి జోలు మనం పోకూడదు అనేది తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అలాగనే ఏదైనా సరే న్యాయమూర్తులు చట్టాన్ని రక్షించడంతో పాటు ఈ చట్ట వీటికి సంబంధించి వ్యతిరేక దినోత్సవం చేసినప్పుడు వాళ్ళు రెండు కూడా ఆలోచిస్తారు. ఒక నాణ్యానికి బొమ్మ బొలుసు ఏ విధంగా ఉంటుందో వాళ్ళ దగ్గర న్యాయము మరియు ఆరోగ్యం ఈ రెండింటిని కూడా బేస్ చేసుకొని తీర్పులు చెప్తారు. వాళ్ళని మీ అందరికి కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందుకోసం